ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది మంచి స్టాక్స్ పికప్ చేసుకోవడం. బాగా ట్రెండింగ్ లో ఉన్న స్టాక్స్, బాగా మొమెంటం లో ఉన్న స్టాక్స్ పికప్ చేసుకోవాలి. కొన్ని స్టాక్స్ ఎలా ఉంటాయంటే రోజు మొత్తం ఒకే ప్రైస్ దగ్గర మొమెంట్ ఇస్తా ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ లో మనం ట్రేడ్ చేసుకుంటే కనుక స్టక్ అయిపోతాం, మాక్సిమం మనకు లాసే వస్తుంది. ఇంకా కొన్ని స్టాక్స్ ఎలా ఉంటాయంటే వెళ్తే పైకైనా వెళ్తుంది, లేకపోతే కింద సైడ్ కన్నా వెళ్తుంది. ఇలాంటి స్టాక్స్ లో మాత్రమే మనము ట్రేడింగ్ చేయాలి. బాగా ట్రెండింగ్ లో ఉన్న స్టాక్స్, బాగా మొమెంటం లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఈ వీడియోలో ఈ ప్రాసెస్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. యాక్చువల్ గా మనకు ఈ ప్రాసెస్ లో ట్రెండింగ్ స్టాక్స్ అనేది ఒక లిస్ట్ అయితే వస్తుంది. సో ఈ లిస్ట్ లో కూడా మనము కొన్ని స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి. దానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి, కాబట్టి మీరు వీడియోని కంప్లీట్ గా చూడండి. సగం చూసి రాంగ్ స్టాక్స్ పికప్ చేసుకోవద్దు. సో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టాక్ ఎడ్జ్ అని చెప్పేసి వెబ్సైట్ పేరు టైప్ చేయండి. వచ్చింది చూడండి, స్టాక్ ఎడ్జ్ ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, స్టాక్ ఎడ్జ్. ఇక్కడ చూడండి పాపులర్ స్టాక్ ఎడ్జ్, ట్రెండింగ్ స్టాక్స్ ఉంది కదా, ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకు ట్రెండింగ్ స్టాక్స్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు పైన ఇక్కడ డేట్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఉన్న ట్రెండింగ్ స్టాక్స్ అనమాట ఇక్కడ. తర్వాత ఈ లాస్ట్ లో ఇక్కడ చూడండి చేంజ్ పర్సంటేజ్ 8.2%, 6%, 5.4%. అంటే సో ఫస్ట్ స్టాక్ ఆల్రెడీ ఈ రోజు 8% పెరిగిపోయింది. ఈ స్టాక్ మనం తీసుకోకూడదు ట్రేడింగ్ కోసం. ఎందుకంటే సో మీరు ఏ స్టాక్ తీసుకున్నా సరే బై యావరేజ్ న ఒక్క రోజులో 8% మాత్రమే పెరుగుతుంది కాబట్టి సో ఇది ఆల్రెడీ పెరిగిపోయింది, కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ మనము ఏ స్టాక్స్ పికప్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఏవైతే స్టాక్స్ 2%, 3% పెరిగాయో అలాంటి స్టాక్స్ మాత్రమే మనం పికప్ చేసుకోవాలి. ఎందుకంటే సో మాక్సిమం 8% పెరుగుతుంది కాబట్టి రిమైనింగ్ 5% పెరగాలి ఈ రోజు కదా. అంటే ఎగ్జాక్ట్ పెరుగుతున్నాయని కాదు, పెరిగే ఛాన్స్ ఉంది. ఈ 5% లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అలా అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకు లూజర్స్ కూడా ఉంటుంది, అంటే ఈ రోజు బాగా పడిపోయిన స్టాక్స్ అనమాట ఈ లిస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫస్ట్ స్టాక్ అనేది ఈ రోజు ఆల్రెడీ 11% పడిపోయింది. సో ఇలాంటి స్టాక్స్ మనం దూరంగా ఉండాలి. సో ఇప్పుడు మీకు డౌట్ అయితే రావచ్చు, ఇక్కడ మనకు 2 లిస్ట్ అయితే ఉంది. ఒకటి గైనర్స్ లిస్ట్ ఉంది, ఇంకోటి లూజర్స్ లిస్ట్ అయితే ఉంది. మనము ఏ స్టాక్ పికప్ చేసుకోవాలి అంటే ఎందులో నుంచి పికప్ చేసుకోవాలి డౌట్ అయితే రావచ్చు. అది ఈ రోజు ఓవరాల్ మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజు ఓవరాల్ మార్కెట్ గ్రీన్ లో ఉంటే మీరు ఇక్కడ గైనర్స్ నుంచి ఏవైతే 2%, 3% స్టాక్స్ పెరిగిందో అలాంటి స్టాక్స్ మీరు పికప్ చేసుకోవాలి. లేదు ఈ రోజు ఓవరాల్ మార్కెట్ నెగిటివ్ లో ఉంటే గనక లూజర్స్ నుంచి ఏవైతే 2%, 3% స్టాక్స్ పడిపోయినాయో అలాంటి స్టాక్స్ పికప్ చేసుకోవాలి. అంతేగాని ఆల్రెడీ బాగా పడిపోయిన స్టాక్స్, ఆల్రెడీ బాగా పెరిగిన స్టాక్స్ పికప్ చేసుకోవద్దు. ఈ వీడియో అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎటువంటి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు కొన్ని స్టాక్స్ పికప్ చేసుకొని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని మీ ట్రేడింగ్ స్టైల్ ప్రకారంగా, మీ స్ట్రాటజీ ప్రకారంగా ట్రేడింగ్ ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఫైనల్ గా మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు, ఈ వెబ్సైట్ మనము ఎప్పుడు చూడాలి, ఏ టైంలో చూడాలని చెప్పేసి. మార్కెట్ మనకు 9:15 కి ఓపెన్ అవుతుంది కాబట్టి 9:15 తర్వాత మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని రెగ్యులర్ గా రిఫ్రెష్ చేస్తా ఉండండి. మీకు కొత్త స్టాక్స్ అన్ని వస్తా ఉంటాయి.